అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్ హాక్కా, జరిగి తీరేది. పరిచయం గురించి తెలుసుకుందాం. ఇందులో 52 ఆయతులు ఉన్నాయి. తీర్పు దినం గురించి, దైవవాణి అవతరణ గురించి ఈ సూర ముఖ్యంగా బోధించింది. ఈ సూర మొదటి ఆయతులో హాక్కా, జరిగి తీరేది అన్న ప్రస్తావన ఆధారంగా ఈ పేరు పెట్టడం జరిగింది. తీర్పు దినం తప్పనిసరిగా వస్తుందని ఈ సూర ఉద్బోధించింది. గత కాలాలకు చెందిన సత్య తిరస్కార జాతులు ఆద్ జాతి, సమూద్ జాతి, ఫిరౌన్ ప్రజలు వంటి సత్యాన్ని నిరాకరించిన జాతులు, తమ ప్రవక్తలను వ్యతిరేకించిన జాతులు ఎలాంటి దుర్గతికి గురయ్యాయో వివరించడం ద్వారా హితబోధను, గుణపాఠాన్ని అందిస్తుంది. సత్యాన్ని తిరస్కరించిన ఆ జాతులు దేవుని ఆగ్రహానికి గురయి నాశనమయ్యాయి. తీర్పు దినం నాటి భయానక పరిస్థితులను ఇందులో వర్ణించడం జరిగింది. ఆ రోజున శంఖం పూరించబడుతుంది. భూమి, పర్వతాలు నుగ్గు కావించబడతాయి. ఆకాశం తునాతునకలవుతుంది. దైవదూతలు ప్రత్యక్షమవుతారు. దేవుని సింహాసనాన్ని 8 మంది దైవదూతలు మోస్తుంటారు. ప్రతి వ్యక్తి కర్మల చిట్టా తెరవడం జరుగుతుంది. మంచి పనులు చేసిన పుణ్యాత్ములకు వారి కుడి చేతిలో వారి కర్మల చిట్టా ఇవ్వబడుతుంది. వారు ఆనందంగా శాశ్వత స్వర్గవనాల్లోకి ప్రవేశిస్తారు. కాగా సత్య తిరస్కారులు వారి కర్మల చిట్టా ఎడమ చేతిలో ఇవ్వబడుతుంది. వారు నరక నివాసులవుతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కవి కాదని, ఆయన జ్యోతిష్యుడు కూడా కాదని, దివ్య ఖురాన్ స్వచ్ఛమైన సత్యమని, విశ్వప్రభు మానవాళి కొరకు పంపిన సత్యమని, అల్లాకు భయపడే వారికి ఇది స్మరణ గ్రంథమని ఈ సూర విస్పష్టంగా ప్రకటించింది. విశ్వాసులు తమ ఆలోచనలలోనూ, మాటలలోనూ, ఆచరణల్లోనూ దేవుని ఔన్నత్యాన్ని ప్రస్తుతించాలని బోధించింది. ఆయా నెంబర్ 1-10. ఆయా నెంబర్ 1. జరిగి తీరేది. అరబీలో అల్ హాక్కా అనబడింది. ఇది ప్రళయ దినానికి గల పేర్లలో ఒక పేరు. ఆ రోజు యథార్థం తేటతెల్లమవుతుంది. అది సంభవించడం తథ్యం. అందుకే దానిని అల్ హాక్కా, జరిగి తీరేదిగా పేర్కొనటం జరిగింది. ఆయా నెంబర్ 2. ఏమిటా జరిగి తీరేది? ప్రళయ దిన వైభవాన్ని చాటి చెప్పేందుకే ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. ఆయా నెంబర్ 3. ఆ జరిగి తీరేదాని గురించి నీకేం తెలుసు? అంటే దానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం నీకు ఎవరి ద్వారా లభిస్తుంది? నీకు ఆ పరిజ్ఞానం లేదని చెప్పటం దీని అసలు ఉద్దేశం. ఎందుకంటే నువ్వు ఇంతవరకు దాన్ని చూడలేదు, దాని భయోత్పాతాన్ని కళ్ళారా వీక్షించలేదు. మరో విధంగా చెప్పాలంటే అది ప్రాణుల జ్ఞాన పరిధికి అందని విషయం. ఆయా నెంబర్ 4. తట్టేటటువంటి విపత్తును సమూదు ఆదుజనులు ధిక్కరించారు. ప్రళయాన్ని ఈ ఆయతులో తట్టేటటువంటి, బాధేటటువంటి విపత్తుగా అభివర్ణించడం జరిగింది. ఆయా నెంబర్ 5. పర్యవసానంగా సమూదు వారు అత్యంత భయంకరమైన కేక ద్వారా అంతమొందించబడ్డారు. తాగియా అంటే మితిమీరిపోయిన శబ్దం అని అసలు అర్థం. అంటే ఎంతో భయంకరమైన, తీవ్రమైన కేక ద్వారా సమూద్ జాతి వారు తుదముట్టించబడ్డారు. ఆయా నెంబర్ 6. ఆదువారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. సర్సరిన్ అంటే మిక్కిలి చల్లని అని అర్థం. ఆతియతిన్
అంటే అదుపు తప్పిపోయినా, అడ్డు ఆపు లేకుండా పోయినా అని అర్థం. అంటే అత్యంత ప్రచండమైన అతి చల్లని గాలుల ద్వారా హజ్రత్ హూద్ అలైహిస్సలాం గారి ఆదు జాతిని అంతమొందించడం జరిగింది. ఆయా నెంబర్ 7. వాటిని అల్లా వారిపై నిరంతరం 7 రాత్రులు 8 పగళ్ళు విధించాడు. నీవు గనక అక్కడ ఉండి ఉంటే వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దుల వలె నేల కొరిగి పడి ఉండటం చూసేవాడివి. హుసూమన్ అంటే ఎడతెగకుండా, నిరాఘాటంగా అని అర్థం. అసలు ఈ పదం హస్మున్ నుంచి వచ్చింది. హస్మున్ అంటే కోయటం, వేరుపరచటం అని అర్థం. ఆద్ జాతివారు చాలా పొడుగ్గా, అందంగా ఉండేవారు. కానీ ఈ ఘోరకలి ముందు వారు దేనికి కొరగాని వారయ్యారు. నేల కొరిగిన వారి శరీరాలు బోసిపోయిన ఖర్జూరపు బొద్దుల్లా కానవచ్చాయి. ఆయా నెంబర్ 8. మరి వారిలో ఎవడైనా మిగిలి ఉన్నట్లు నీకు కనిపిస్తున్నాడా? ఆయా నెంబర్ 9. ఫిరౌను, అతనికి పూర్వం గతించిన వారు, తలక్రిందులుగా చేయబడిన పట్టణాల వారు కూడా పాపాలకు ఒడిగట్టారు. తలక్రిందులుగా చేయబడిన పట్టణవాసులంటే లూత్ జాతి ప్రజలన్నమాట. ఆయా నెంబర్ 10. వారు తమ ప్రభువు పంపిన ప్రవక్తలను ఎదిరించారు. అందువల్ల అల్లా వాళ్లను కూడా చాలా గట్టిగా పట్టుకున్నాడు. రాబియా అంటే ఎక్కువగా అని అర్థం. అంటే ఇతర జాతుల వారెవరిని శిక్షించినంత కఠినంగా శిక్షించాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.